పిలిచే జీవిన్నా అని నమ్మిన మనలో పడు అనుకున్నది చేయగలడు. నైనం దానమివ్వగలడు, హృదయం తట్టి లేపగలడు, రక్తం దారపోయగలడు, ప్రాణం అడ్డు పెట్టగలడు. వాడే అభిమాని, ఓ జయ అభిమాని. Hello, welcome to Vodafone Abhimani. Excellent game show. Get it down on the road, come on, race up, pump it up on the toes. Abhimani, Abhimani, come on, Abhimani, Abhimani, come on. కత్తిలాంటి గేమ్ షో. ఈ రోజు మరో స్టార్ తోటి మన ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ స్టార్ వచ్చే ముందు ఆ వేడి, ఆ జోష్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అంతకన్నా ముందు మనకి మంచి కిక్ ఇచ్చే పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది 6 పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఒకడే ఒక్కడు, ఒకడే ఒక్కడు, ఒకడే ఒక్కడు, సినిమా తారల హితుడు, అత్తుడు, ఒకడే ఒక్కడు. ద్వాపరయుగం, మహాభారతం. పక్షికను గురి చూసి కొట్టాడు పాండవ మధ్యముడు, అలనాటి అర్జునుడు. కలియుగంలో చలనచిత్ర ప్రపంచ ప్రేక్షకుల హృదయాలని గురి చూసి కొల్లగొట్టాడు అల్లువారి మధ్యముడు, ఈనాటి అర్జునుడు. ఆయన విల్లు అర్జునుడైతే ఈయన అల్లు అర్జునుడు. హాస్యానికి అచ్చుహల్లు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు. మరి ఆయన మనవడు ఏమైనా తక్కువ? హాస్యానికి, లాస్యానికి, లయ విన్యాసానికి అచ్చుహల్లు మన అల్లు అర్జున్. సో లెట్స్ వెల్కమ్ డాన్సింగ్ డైనమైట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. चल 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 मेरे साथी, हम बन गए हैदराबादी, तना बड़ीलो चोटिते ही हैदराबाद की साथ के भी. Everybody's what they wanna be, कैसे जीतेंगे हम सभी, लगने चम्मदियों नीचे नीली नादी मातन सीरी, Deccan City, don't sound so pretty, पड़दा ना कोटी, पड़दा कोटी, Cyber City, the tutti frutti, they love their duty and also party. चल मेरे साथी, हम बन गए हैदराबादी, कनबड़ीलो चोटी चेही हैदराबाद की साथ चिपकेगी. Everybody's what they wanna be, प्यार से जीतेंगे हम सभी, कदनी चम्मदिलो निलचे नीति नादी मन से. Everybody set your feet on the floor. This is DSP and Arya once more. Tip top door kadulendo, yavariki vidu door kadulendo. Tip top door kadulendo, yavariki vidu door kadulendo. Udurando, gadusando, todane musugando. Upu kapurambu nakkalukunundo, vidurku chuse mosapotando. Adavando, padavando, tolanu padakando. Kama kama, kotadaro kingu. Kama kama, marchadara rangu. Kama kama, pakka planning. Perfect, he is Mr. Perfect. That's right. Lindsay C with the good, Durga the Raya. That's me, Mr. Perfect, perfect. Mr. Perfect, perfect. Mr. Perfect, perfect.
ఓకే, చూసారుగా మన డాన్సింగ్ డైనమైట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సార్, ఈ పర్టికులర్ ఎపిసోడ్ అభిమానికి ఒక స్పెషాలిటీ ఉంది సార్. 6 ఉన్నారు చూడండి. వీళ్ళు అంటే టోటల్ మన తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అన్ని జిల్లాలకు వెళ్ళి మా టీము కొన్ని లక్షల మంది అభిమానుల మధ్య నుంచి సెలక్షన్ పెట్టి సెలెక్ట్ చేసి అందులోంచి వీళ్ళు సెలెక్ట్ అయి వచ్చారండి. సో వాళ్ళ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఈ 6 ఇక్కడ ఉన్నంటే రియలీ దేర్ లైఫ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సూపర్ గుడ్. అండ్ ఒక చిన్న కార్యక్రమం ఉంది, ఏమనుకోకండి. సర్ప్రైజ్ గర్ల్స్, సర్ప్రైజ్. ఆరతిస్తారా? యాక్చువల్గా అయితే ఆడపిల్లలు వచ్చి ఆరతిస్తారు, కానీ నేను భయపడి వాళ్ళ బదులు నేను తీస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు కేక మీద ఉన్నారు, కాక మీద ఉన్నారు, చెల్లె ఉంది. ఓకే, ఎందుకు తీసాను తెలుసా? దిష్టి రాకుండా కాదు, ఈ ఆడపిల్లల్ని చూసే భయపడి దిష్టి తగలకుండా ఉండడానికి నేనే తీసాను జాగ్రత్త పడి. సో థ్యాంక్ యూ సార్ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ పర్టికులర్ అభిమానులో 8 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ 4 రౌండ్లు, సెకండ్ ఎపిసోడ్ 4 రౌండ్లు. 6 పార్టిసిపెంట్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోరా ఫస్ట్. నా పేరు ఉపాసన, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నా పేరు షేక్ మోసిన్, మాది కృష్ణా జిల్లా జగ్గేపేట. నేను MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇలా ఈ అభిమాని ప్రోగ్రాంలో ఆయన ముందు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా, గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. హాయ్, నా పేరు ప్రియబిందు, నేను ఖమ్మం నుంచి వచ్చాను. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్ అంటే మెయిన్లీ చాలా ఇష్టం నాకు. ఎంత ఇష్టం ప్రియబిందు? అల్లు అర్జున్ గారికి డాన్స్ ఎంత ఇష్టమో నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రియబిందు. థ్యాంక్ యూ. ప్లే వెల్. మై నేమ్ ఇస్ అఖిలా రెడ్డి. నేను కడప డిస్ట్రిక్ట్ పులివెందుల నుంచి వచ్చాను. ఐఎమ్ స్టడింగ్ బీటెక్ 2nd ఇయర్ ఇన్ ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ప్లే వెల్. శాంతి. ఓం శాంతి. నా పేరు శాంతి. ఓకే, నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓ గాడ్. ఓకే, వీళ్ళందరికంటే నేనే చిన్నపిల్ల. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు శాంతి. హాయ్ బాస్, ఐఎమ్ సందీప్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫ్రమ్ అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే, నాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఓకే, యాజ్ వెల్ యాజ్ మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం. బాస్ సందీప్ బాస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లే వెల్. షూర్, విల్ రాక్ ది గేమ్. విల్ ప్లే విత్ ఫుల్ జోష్. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ ఆల్. చూసారుగా 6 పార్టిసిపెంట్స్ మంచి కిక్తో ఉన్నారు. సో వాళ్ళ అభిమానాన్ని ఫుల్ జోష్తో ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈరోజు మన ఈ ఎపిసోడ్లో ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే కొంచెం తేడా. కొంచెం తేడా ఇది వరకు ఉన్నట్టు అంటే 5 డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే 2 ఇమేజెస్ ఉంటాయి హీరోవి. ఒకటేమో స్క్రీన్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 ఇమేజెస్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అన్నది బేసిక్గా మీకు రిఫరెన్స్ ఇమేజ్. అందులో చూసి రైట్ సైడ్ మీరు మార్క్ చేయాలి. 5 డిఫరెన్సెస్, 5 డిఫరెన్స్. ఒక్కొక్క డిఫరెన్స్ అంటే మీరు ఏదైతే మార్క్ చేస్తారో దానికి 10 మార్కులు క్యారీ చేస్తాయి. టోటల్గా 5 పెట్టేసి అనుకోండి 50 మార్కులు. ఓకే, సో యుల్ టోటలీ గెట్ 50 మార్క్స్ అండ్ విల్ ప్లే ది ఫస్ట్ రౌండ్. కొంచెం తేడా. ఉపాసన, బేసిక్గా అల్లు అర్జున్ గారు అంటే ఎంత ఇష్టం? చిరంజీవి గారు చరణ్ అంటే ఎంత ఇష్టం, నాకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం. నువ్వు విన్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. యూ కెన్ గో. ఆల్ ది బెస్ట్ ఉపాసన. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 డిఫరెన్సెస్. మూడు పెట్టావు. 10 seconds up. Seconds up. Last 5 seconds. Time is up. అదేంటి ఉపాసన 5 పెట్టావు, 5లో మళ్ళీ ఇంకో 2 పక్కన పెట్టావు. అది లేదు సరే. అసలు ఎన్ని కరెక్ట్ చూద్దాం. సో లెట్స్ సీ ఫర్ ది రైట్ ఆన్సర్. ఫర్ ది రైట్ క్లిప్పింగ్ ప్లీజ్.
వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. 50 మార్క్స్, చాలా బాగా ఆడావు. మొహసిన్ భాయ్ అయ్యావ్. 30 సెకండ్లు టైము, 5 డిఫరెన్స్లు, కానీ 5 సెకండ్స్లో పెట్టాలి. ఓకే, డన్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓహో, వెరీ గుడ్. 10 seconds up. seconds up. ఇంకా 10 seconds ఉన్నాయి. చెక్ చేసుకో మోహసిన్ భాయ్ ఏమైనా ఉంటే. లాస్ట్ 5 seconds. Your time is up, మోహసిన్ భాయ్. ఎన్ని కరెక్ట్ ఉన్నాయో చూద్దాం. లెట్స్ సీ. ఫర్ ద రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. Well done. Well played, Mohsin bhai. Bindu, and your time starts now. Oh, Bindu. Too many things, Bindu. 10 seconds up. Seconds up. Sure. Pakka. Last 5 seconds. ఆలోచించు బిందు. Time is up. Okay, నువ్వు ఎన్ని కరెక్ట్ పెట్టావు చూద్దాం. For the right clipping please. నంబర్ ఆఫ్ మార్కింగ్స్ అయిపోయాయి చూడు బిందు. కన్ఫ్యూజన్గా ఉంది, అంటే ఏదేంటో తెలియట్లేదు. ఓకే, 1 రైట్, 2 రైట్, 3 రైట్, 4 రైట్ అండ్ 5 రైట్. బ్యూటిఫుల్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. 50 మార్క్స్. కిల్ల అఖిల దా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక్కొక్కటే 10 seconds up. Seconds up, Akila. Last 5 seconds. Your time is up. For the right clipping, please. Congratulations, well played. నేను మళ్ళీ దాన్ని కౌంటర్ చెక్ చేయనక్కర్లే, చక్కగా పెట్టావు. లాస్ట్ మినిట్లో నువ్వు ఆ తామరపు మార్క్ చేయడానికి అంతసేపు ఆలోచించావు ఏంటండి? సింపుల్గా ఉంది, అలా నీట్గా మార్క్ చేసింది ఇలా ఉంది. వెల్ ప్లేడ్. శాంతి, ఓం శాంతి, కమ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. ఆల్ ది బెస్ట్. 50 అందరికి 50 సంపాదించారు. నువ్వు కూడా ఖచ్చితంగా అన్ని కరెక్ట్ పెట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శాంతి, ఒక్కొక్కటే పెట్టు, 3 క్లబ్ చేయకండి దయచేసి. Shanti, Anya. 20 seconds up. Last 5 seconds. Your time is up, Shanti. Okay, for the right clipping, please. Kinda Allu Arjun. Are kinda Allu Arjun Allu. No problem, but well played, Shanti. Sandeep, come. Okay, and your time starts now. Seconds up. Seconds up. Last 5 seconds. हो गया. For the right clipping, please. One, 2, 3, and 4 and 5 right. Well played, well played. కొంచెం తేడా రౌండ్, బ్రహ్మాండంగా ఆడారు అందరూ.
రౌండ్ ముగిసే టైంకి స్కోర్లు. ఉపాసన 50, షేక్ మోసిన్ భాయ్ 50, मेरे प्यारे बिंदु 50, अखिला रेड्डी 50, वेल प्लेड. శాంతి 40, వెరీ వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం, ఓన్లీ 10 మార్క్స్, కంగారే లేదు. బాస్ సందీప్ బాస్ 50, వెల్ ప్లేడ్. ఓకే, చాలా బాగా ఆడారు. సో ఫస్ట్ రౌండ్ కొంచెం తేడా ఇంతటితో ముగుస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ బ్రేక్. కత్తిలాంటి గేమ్ షో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. సో సెకండ్ రౌండ్ ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్. ఈ రౌండ్ ఎస్పెషల్లీ మీకు, మీ మనసు మాకు తెలుసు, మీకు ప్రతి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, ఈక్వల్ ఛాన్సెస్. ప్రతి వాళ్ళకి 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్ మార్కులు. టోటల్ 5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశాను కొన్ని 10 మార్కులు. కొన్ని పర్సనల్గా ఆయన చేత ఆన్సర్ చెప్పిస్తారు, ఆయనకు సంబంధించి. ఓకే, రెడీ? ఉపాసన, అల్లు అర్జున్ గారు ఏ స్కూల్లో చదివారు? సెంట్ ప్యాట్రిక్స్, చెన్నై. సెంట్ ప్యాట్రిక్స్. సెయింట్ ప్యాట్రిక్స్, రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. అల్లు అర్జున్ గారికి బాగా నచ్చి తెలుగు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏది? మాయాబజార్. మాయాబజారా? ఎనీవే, దట్స్ ది రైట్ ఆన్సర్. గుడ్, వెల్ డన్. అల్లు రామలింగయ్య గారికి అల్లు అర్జున్ ఎన్నో మనవడు? రెండో మనవడు. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అల్లు అర్జున్ గారు హీరోగా నటించిన 5వ సినిమా ఏది? దేశముద్రు. రైట్ ఆన్సర్, గుడ్. లాస్ట్ క్వశ్చన్. గీతాజ్ బ్యానర్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాలు ఎన్ని? హ్యాపీ. ఎన్ని సినిమాలు అన్నా నేను? 1. రైట్ ఆన్సర్. ఇంకోటి రాబోతోంది, అదే కన్ఫ్యూజ్ చేశాను కానీ కన్ఫ్యూజ్ అవ్వలేదు. బాగా చెప్పావు, వచ్చిన సినిమాలు అంటే. సార్ మీరు మా అమ్మాయిలు కన్ఫ్యూజ్ చేస్తే అడుగుతారు సార్. ఏమండి, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయాలి కదండి, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో తెలియడానికి కొన్నిసార్లు కన్ఫ్యూజ్. ఫ్యాన్స్ మేము సపోర్ట్ చేసుకుంటాం. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా ఆడావు. 50 మార్క్స్ స్కోర్ చేసావు ఫుల్గా. వెల్ డన్. నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? చాలా ఇంటర్వ్యూస్ లో చూశాను నేను. ఎప్పుడైనా చరణ్ నేమ్ తీస్తే మీ ఫేస్ లో చాలా గ్లో వస్తుంది. మరి అంత స్పెసిఫిక్ గా ఎందుకు చరణ్ నేమ్ తీయగానే అంత షోలో ఒక అంతకు ముందు ఉన్నంత ఉంది ఒక గ్లో వస్తుంది ఫేస్ లో, మీ ఫేస్ లో హ్యాపీనెస్ తో. ఇది చాలా మంది క్వశ్చన్. సో ఎందుకు? అది నాకు చిరంజీవి గారి మీద ప్రేమ అనుకోండి. కంట్లో నేను గిర్రం తిరుగుతుండే. వజీన్ భాయ్, ఫస్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ గారికి ఇష్టమైన వంటకం ఏది? కంటినర్. కంటినర్ ఇదేది అని చెప్పాలనుకుని కాంటినెంట్. రైట్ ఆన్సర్. నా ఫ్యాన్ అనిపించుకున్నాడు. నేను మామూలుగా కొత్తలో అలాగే పిలిచేవాడిని. వెల్ డన్. సెకండ్ క్వశ్చన్. అల్లు అరవింద్ గారు సంటబ్బాయిలో నటించే నాటికి అర్జున్ గారికి ఎన్నేళ్ళు? 3 years. రైట్ ఆన్సర్, సూపర్. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు. సో ఈ 2 పదాలు ఏవైతే ఉన్నాయి నేమ్స్, అవన్నీ మీకు బాగా ప్రెషర్ ఇస్తాయి మీ స్టార్డమ్ కానీ సక్సెస్ని ఇంకోటి కానీ మెయింటైన్ చేయడానికి. సో హౌ డూ యూ ఫీల్ దట్? డెఫినెట్లీ అల్లు రామలింగ గారు మనవడు అన్న, అరుణ్ గారు అబ్బాయి అన్నా కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది సార్. ప్రెషర్ కంటే అంతకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నేను చిరంజీవి గారి నెఫ్యూ. రెస్పాన్సిబిలిటీ అంటున్నాను ఎందుకంటే చిరంజీవి గారికి బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. నేను ఏదో ఒక చెత్త సినిమా చేసి చిరంజీవి గారి అల్లుడు మేనల్లుడు క్లిక్ అవ్వలేదు వేస్ట్ హీలో అని అనిపించుకోకూడదు. ఆ బ్యాడ్ నేమ్ ఆయనకు రాకూడదు. అండ్ ఇంకోటి, హీరోల్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా 3 సినిమాలు హ్యాట్రిక్ 100 రోజులు కొట్టిన ఏకైక హీరో అల్లు అర్జున్. అంటే మీరు చాలా చూజీగా ఉంటారు కథల్లో. ఫస్ట్ గంగోత్రి, సో అది అయిపోయిన తర్వాత సెకండ్ సినిమా చాలా ఇంపార్టెంట్ సినిమా.
సో ఆ సినిమా గ్యాప్లో దాదాపు 70 కథలు విన్నారంట. ఇది వాస్తవమేనా? దానికంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 6 నెలలు అంటే 70 కథలు అంటే 6 నెలలు టు 8 నెలల టైం. 70 కథలు వినడం అంటే మాటలు కాదు, చాలా ఓపిక కావాలి. గ్రేట్, సూపర్. అండ్ నాన్నగారు ఎప్పుడైనా మీరు చేసిన సినిమాల్లో ఇది బాగుంది, ఇది ఈజు ఇంకా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఇది ఫంటాస్టిక్గా చేసావు, ఇది బాగా చేసావు, ఇది జాగ్రత్త పడు, ఇలాంటి సలహాలు ఏమైనా ఇస్తుంటారా? మీరు నంబరు అందరూ అనుకుంటారు అలా సలహాలు ఇస్తారని. ఇది చేయి అది చేయని ఇప్పుడు చిరంజీవి గారు కానీ నాన్నగారు కానీ ఇలా చేయి అలా చేయి అనుకుంటూ ఇలా బిహేవ్ చేయి అలా బిహేవ్ చేయి, వీళ్ళతో ఇలా ఉండు అలా ఉండని సినిమాని కరెక్ట్ చేస్తానికి మన సినిమా మనం చూసుకుంటే మనకు కనపడుద్ది. అది అర్థం లాంటిది. మనం చూసుకుని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మనకు చెప్పేవాళ్ళు అది చూసేవాళ్ళు మా నాన్నగారే కాదు, రోడ్లో పోయేవాళ్ళు నా సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా కరెక్ట్ చేయొచ్చు. ఏమన్నా మీరు అక్కడ తప్పుగా చేశారని అది కరెక్ట్ చేస్తాం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ దగ్గరగా ఉండి ఒక సినిమా చేస్తూ ఒక హిట్ అయినా ఒక ఫ్లాప్ అయినా దగ్గరుండి ఒక ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది సార్. అండ్ ఒక బిహేవియరల్ కంట్రోల్, హిట్ అయిపోతే రెచ్చిపోకు, ఫ్లాప్ అయిపోతే డిసప్పాయింట్ అయిపోకు అని ఒక మారల్ సపోర్ట్ ఉంటుందా, అది ఎక్కువ నేర్పించారు. సరే సార్, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. 3వ క్వశ్చన్, అల్లు అర్జున్ గారికి ఫేవరెట్ స్పోర్ట్ ఏది? బాబు క్లూ. ఓకే 3 గేమ్స్ ఇద్దాం సార్ అవుట్డోర్ స్పోర్ట్స్ లో. ఓకే, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్. సూపర్. యువర్ 4th క్వశ్చన్, అల్లు అర్జున్ గారికి ఇష్టమైన హాలిడే స్పాట్ ఏది? హోమ్, ఆఫ్ కోర్స్ హోమ్ కాకుండా చెన్నై. ఆప్షన్స్ ఇస్తే బెటర్. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ ఇస్తానంటే ఓకే. లండన్, ఆస్ట్రేలియా, న్యూయార్క్. సూపర్. ఎందుకు అలా అనుకున్నావు? అండ్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, లండన్, ఆస్ట్రేలియా, న్యూయార్క్. న్యూయార్క్ చాలా అద్భుతంగా ఉంటుంది, సో అందుకే నా మైండ్లో కూడా నాకు ఇష్టమైన ప్లేస్ అది న్యూయార్క్, అందుకే చెప్పేద్దాం. అరే యార్ బోల్నా తా యార్, మరి చెప్పేయాలి టప్మని. సార్ ఫ్యాన్స్ కి హీరోలుగా మాత్రం అండర్స్టాండింగ్ సింక్ ఉంటుంది అర్థం కాదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నీకు, అల్లు అర్జున్ గారి అమ్మగారి పేరేమిటి? ఇది చెప్పకపోతే అబ్బాయికి వేస్ట్. కనకరత్నం గారు. ఆవిడ ఈ ప్రోగ్రామ్ టీవీలో చూస్తే మాత్రం చాలా సంబరపడిపోద్ది. వెల్ ప్లేడ్, 100. మీరు వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్ర చేశారు కదా, ఆ డబ్బులు అక్కడ పడేస్తారు. ఆ పెద్ద తీసుకొని మన పిల్లవాడు చదువుతున్నాడే అని చెప్తాను ఆనందపడినప్పుడు మీరు ఒక గోడ దగ్గర సైడ్ నుంచొని ఒక ఎక్స్పీరియన్స్ కొన్ని ఇస్తారు. నిజంగా నా పక్కన ఉన్నోళ్ళు ఏడ్ చేశారు. నేను మామూలుగా ఫ్యాన్ కాకుండా ఏంటంటే ఏడుస్తున్నారని, మెగాస్టార్ అల్లుడా మజాక ఏంటండి ఆ సెంటిమెంట్. డ్యాన్స్ ఓకే, ఫైట్స్ ఓకే, స్టైల్ ఓకే, బిర్దే స్టైల్ స్టార్, కానీ సెంటిమెంట్ అసలు అందరూ కూర్చున్న హాల్లో అంతా ఏడుస్తున్నారు. బాబు అద్భుతం అంటే నా కేబుల్ రాజు పాత్ర ఆయన జీవితంలో మర్చిపోలేదు, మా జీవితంలో కూడా మర్చిపోలేదు. హెడ్స్ ఆఫ్ బాబు. సూపర్. క్వశ్చన్ ఏదో అడగాలనుకుంటున్నాను. టోటల్ ఫ్యామిలీలో ఆప్షన్ ఉండదు, ఎవరంటే బాగా ఇష్టం? చరణ్ తేజ్. మోజిన్ భాయ్ తు బహుత్ ఆద్మీ యారు. ఆయనకేమో నీకేమో ఆప్షన్స్ ఇస్తున్నాడా? నువ్వు ముందే క్వశ్చన్ అడిగే ముందే సార్ ఆప్షన్స్ ఉండవని అంటావా? దుర్మార్గం గురు. బిందు ఏమైనా అడగాలనుకుంటున్నా? అడుగు మరి. మీ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు కళ్యాణ మండపం మీద మీరు స్నేహారెడ్డి గారు ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు కదా, తనకి కంకణం కట్టేటప్పుడు ఫేస్ చూస్తూ సంథింగ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యూ. అందరూ యాంగ్జైటీ చూస్తున్నాం, ఏంటి అక్కడ అందరూ హడావిడిగా మ్యారేజ్ జరుగుతుంటే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంత సీరియస్గా దాని మీద అని చాలా యాంగ్జైటీ. అదేంటో మాకు తెలియాలి ఇప్పుడు, అదేంటో తెలియాలి, ఏం మాట్లాడుకుంటున్నారు? జనరల్ దాని చేతులు చాలా బాగున్నాయని మాట్లాడుకుంటున్నాం. కానీ పక్క ఆడపిల్ల అనిపించుకుంది. చూసారా, ఎవరు అడగని క్వశ్చన్. ఓకే, అర్థమైంది నీ అభిమానం ఏ రేంజ్ లో ఉందో. అల్లు అర్జున్ గారి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత. అల్లు అర్జున్ గారు డాడీ సినిమాలో నటించే నాటికి ఆయనకు ఎన్నేళ్ళు? 18 to 19. 18. రైట్ ఆన్సర్ బిందు. కరెక్ట్ గా చెప్పాలంటే 18.5. అంత కరెక్ట్ గా ఎలా చెప్పానని నేను ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ అప్పుడు మీసాలు గడ్డం అదేం లేదు కదా, సో తక్కువ అదే రేంజ్ లో ఉంటుంది ఏజ్ అనుకున్నాను. అల్లు అర్జున్ గారు బాగా ఇష్టపడే కాస్ట్యూమ్స్? ఈ
షర్ట్స్. మెయిన్లీ తనకి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. You're right. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారి సెల్ ఫోన్ రింగ్ టోన్ ఏది? నాకు ఎంతో ఇష్టమైన పాప్ సింగర్. మైకేల్ జాక్సన్. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ గారి ఇద్దరు సోదరుల పేరేంటి? అల్లు వెంకటేష్, కమాన్ బిందు. అల్లు శిరీష్. ముగ్గురు 100 ఉన్నారు. సో ఓకే సార్, ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ, అడగండి. అంటే ఫీల్ మై లవ్ అన్నారు కదా, ఆర్య సినిమాతోటి మొత్తం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపారు. నిజం చెప్పండి, మీరు ఎంతమందికి అమ్మాయిలకి ఫీల్ మై లవ్ అని ప్రపోజ్ చేశారు? పెళ్ళికి ముందు అయితే చాలా ధైర్యంగా చెప్పేవాడు సార్. ఏదో ఒక నెంబర్ 1 to 10 మధ్యలో ఇచ్చారు. ఓకే, పోనీ ఎంతమంది అమ్మాయిలు మీకు ప్రపోజ్ చేశారు? కొన్ని రివర్స్లో ఒక 1 to 300 మధ్యలో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోండి. ఎలా మేనేజ్ చేశారు సార్? అరవై గారిని అడగండి. ఓకే ఫైన్, మరి ఇబ్బంది పెట్టండి. ఫైన్. అట్లా ఈ ఫస్ట్ క్వశ్చన్, అల్లు అర్జున్ గారికి ఏ ఫ్లవర్ అంటే బాగా ఇష్టం? రోజ్. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఇంత సార్ పాపం టెన్షన్ పెడతారు. సరే, మీకు రోజ్ అయినా ఎందుకు అనిపించింది? లవర్ బాయ్కి. లవర్ బాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ కెరియర్లో 2003 సంవత్సరం ఓ ఇంపార్టెంట్ సంవత్సరం. ఎందుకు? నీ క్లూస్? క్లూ 2003లోనే, ఆ 3 సౌండింగ్ లోనే మీకు ఒక క్లూ ఉంది. గంగోత్రి. మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన క్యారెక్టర్స్ లో అల్లు అర్జున్ గారికి బాగా నచ్చే క్యారెక్టర్ ఏది? ఏ సినిమాలో అది? నన్ను చూస్తే మీకు తెలిసిపోతుంది. క్లూ మళ్ళీ ఇచ్చారు. ఖైదీ. రైట్ ఆన్సర్, గుడ్, కంగ్రాట్స్. అల్లు అర్జున్ గారు పూజించే దేవుడు ఎవరు? శివుడు. రైట్ ఆన్సర్. ఓకే ఓకే, ఎందుకు అనుకున్నావు చెప్పు? అది కరెక్ట్గా ఎలా గెస్ చేస్తుందో నాకు తెలుసుకోలేదు. ఓకే, ఆయన అడిగారు ఇప్పుడు ఆయన క్వశ్చన్. చాలా మందికి తెలీదు ఎలా కరెక్ట్ గెస్ చేసేవారు. నాకు శివుడు అంటేనే ఇష్టం. అండ్ మోర్ ఓవర్ వన్ గ్రేట్ స్పెషాలిటీ ఏంటంటే డాన్సెస్లో జిమ్నాస్టిక్స్ అలవోకగా అలా మెరుకులు పడుతుంది, అలవోకగా చేసేస్తాడు. సో ఆ లయకారుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అలా ఏమైనా గెస్ట్ చేసావా నటరాజు కాబట్టి అన్న ఉద్దేశంతో అడిగారు. బట్ హౌ కుడ్ యూ మేనేజ్? ఏదైనా ఒకటి సార్, నా చేతులు పడిపోయి కాలు పడిపోయినా కూడా నేను డాన్స్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్, అల్లు అర్జున్ గారు ఏ ఊళ్ళో జన్మించారు? చెన్నై. చెన్నై ఇస్ ద రైట్ ఆన్సర్. శాంతి, ఓం శాంతి. రెడీ శాంతి? ఈ రౌండ్ లో అడుగుతావా ఏమైనా? ప్లీజ్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ. అండ్ మీ డాన్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అందరూ మామూలుగా వేస్తారు డాన్స్, మీరు మాత్రం స్టైలిష్గా వేస్తారు. థ్యాంక్ యూ. హ్యాండ్స్ ఆఫ్ చెప్తారు. అండ్ ఒక క్వశ్చన్ అడగాలి. అడగండి. మార్చ్ 6th మీ మ్యారేజ్ అయ్యింది, మార్చ్ 7th మా ఎగ్జామ్స్. మీ మ్యారేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలో మా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్? ఎలా రాసి ఎగ్జామ్? సూపర్గా రాశాను. బట్ తర్వాత 3 times మీ మ్యారేజ్ చూశాను నేను సీడీ వేసుకొని. మీ వైఫ్లో బాగా నచ్చిన క్వాలిటీస్, నచ్చనిది ఒకటి చెప్పచ్చా? బాగా నచ్చేదా? బాగా నచ్చింది ఏంటంటే తన స్మైల్. నచ్చింది ఏంటంటే చాలా హైట్ ఎక్కువ. నైస్. పేరుకి తగ్గట్టుగా ఆయన చాలా స్పోర్టివ్గా చాలా ఫన్నీగా చెప్పారు. బన్నీ కదా, ఈ సైడ్ వెరీ గుడ్ ఫనీ ఆన్సర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారికి నచ్చే హాలీవుడ్ హీరో ఎవరు? న్యాచురల్గా అడుగుతారు. సిల్వెస్టర్ స్టాలోన్, టామ్ క్రూజ్,
బ్రాడ్ పిట్. బ్రాడ్ పిట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. అల్లు అర్జున్ గారు జన్మించిన సంవత్సరం 1983. ఆ సంవత్సరం రిలీజ్ అయిన ఒక సినిమాలో చిరంజీవి గారు రూమ్మేట్గా అల్లు అరవింద్ గారు నటించారు. ఆ సినిమా ఏది? మహానగరంలో మాయగాడు. అమ్మాయ్యా ఎలాగెలాగా శాంతి డౌట్ ఏమో కానీ నా టెన్షన్ తో నేను చచ్చిపోయాను. టాలీవుడ్ లో తొలి 6 ప్యాక్ బాడీ బిల్డప్ చేసిన హీరో అర్జున్. అల్లు అర్జున్ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరు? రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏ ఫీల్డ్ లో ఉండేవారు? యానిమేషన్. ఓ ఫెంటాస్టిక్, గుడ్. అండ్ లాస్ట్, అల్లు అర్జున్ గారి హాబీ ఏమిటి? హాబీస్ రీడింగ్ బుక్స్, డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్, ఎక్స్ట్రా. ఒకటి ఆయనకు ఆప్షన్స్ ఇస్తున్నావు నువ్వు. హాబీస్ అంటే అన్నీ కదా సార్. అన్నీ కరెక్ట్. రైట్ ఆన్సర్. అంటే ఎవరిని ఒక్కరు రైట్ ఆన్సర్ చెప్పారు, నువ్వు అన్ని 3 కరెక్ట్ ఆన్సర్స్ ఎలా చెప్పావు? అలా అయితే 3 పాయింట్లు ఇవ్వాలి ఎక్స్ట్రా. అలా లేదా? నాకేం అభ్యంతరం లేదు, మీకు ఓకేనా? లేదు. ఇందాక బాడీ ట్రైనింగ్ గురించి 6 ప్యాక్ అన్నది మామూలు మాట కాదు. ఎందుకు అడుగుతారండి బాబు? కష్టాలు. ఆ కష్టాలకు సంబంధించి ఒకటి చెప్తా, ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ వైజాగ్కి షూటింగ్ దస్పల్ హోటల్లో ఉన్నారు. అవును. నేను ఆ రోజు వేరే షూటింగ్ కింద ఉన్నాను. కరెక్టే. శ్రీనివాస్ రెడ్డి ఉండి అవును అన్న అంటే ఎందుకు ఇది చెప్తున్నా సంఘటన లేనండి క్లియర్గా. అన్న అంటే అన్న బాగోదన్నా, మామూలుగా అయితే అల్లు అర్జున్ గారిని వెళ్ళి డెఫినెట్గా మీట్ అవుతాం. నైట్ టైం 10:30. ఈ టైంలో బాగుండదు డిస్టర్బ్ చేయడానికన్నా, గుర్తులే అన్న ఎందుకు డిస్టర్బ్ చేయాలంటే ఏం కాదన్నా బాగా వెళ్ళి ఉంటాను నువ్వు రా అని. సరే వెళ్ళాం. తలుపు నాక్ 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 కొట్టాం. ఏంటో బాబు ఈయన ఇలా చెమటలు కారిపోతున్నాయి ఏంటో. ప్లీజ్ కమ్. చూస్తే ఆల్రెడీ లోపల వర్కౌట్ చేస్తున్నాడు ఆయన. అంటే నైట్ 10:30కి అది సాధారణమైన విషయం కాదు. ఒకటి ఓల్డంత విలాసమైన జీవితం గడపచ్చు. మెగాస్టార్ గారు అల్లుడు, అల్లు రామలింగయ్య గారి మనవడు, ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఇన్ని ఆప్షన్స్ ఉండి కూడా అంత కష్టపడ్డారు. ఇది చాలా మంది తెలియదు. సరే వర్కౌట్ చేశారని తెలుసు, ఎలా కష్టపడ్డారు అది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎవరో ఇంటికి వెళ్తాం, అక్కడ భోజనం చేయాలి కానీ చేయకూడదు. అలాంటి సిచ్యువేషన్లో మామూలుగా మనం సరే ఏముంది వాళ్ళు తినేద్దాం అని ఒక్కసారి స్లిప్ అయ్యామా ఇంకా మొత్తం పోయినట్టే. ఆ ప్రతి పూట ఒక 100 రోజులు తినకుండా ఉండటం అనేది చాలా డిసిప్లిన్ కావాలి, చాలా మనసాక్షి కావాలి. త్రూఅవుట్ ద డే ఏ పూట ఒక మెతుకు కూడా ఎక్స్ట్రా తినకుండా తప్పని చేతి మీద బిస్కెట్ వెళ్ళిపోతుంది, నోటి వరకు వెళ్ళిపోయి గుర్తుకొచ్చి కొరికేసిన బిస్కెట్ కూడా ఊసేయాలి. ఎంత లేదన్నా ఫుడ్ కొంచెం తినే వాళ్ళకి అలవాటు ఉంటుంది, అది ఇంట్రెస్ట్. అదొక్కటే, అది లేకపోతే వస్తుంది. ఎలా కంట్రోల్ చేసుకున్నారండి మీరు? అది అంతే. దట్ ఈస్ అల్లు అర్జున్. గివ్ మీ క్యాన్ ప్లీజ్. సూపర్. నీకు బాస్ యు ఆన్సర్, అప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఓకే సరే, అల్లు అర్జున్ గారికి ఆయనకి బాగా ఇష్టమైన కలర్ ఏంటి? మేబీ బ్లాక్. యూర్ రైట్. yes ఏ బాస్ రైట్, బ్రహ్మాండం. ఓకే సెకండ్ క్వశ్చన్. అల్లు అర్జున్ గారి నిక్ నేమ్ బన్నీ. మరి బన్నీ అనే పేరుతో ఆయన ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? 2005లో వచ్చిన బన్నీ మూవీ as well as 2006లో వచ్చిన హ్యాపీ మూవీ, రెండిట్లో బన్నీ. రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ గారికి నచ్చే పాప్ సింగర్ ఎవరు? మైకేల్ జాక్సన్, ది గాడ్ ఆఫ్ పాప్. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ గారి కో స్టార్స్ లో అల్లు అర్జున్ గారికి బాగా నచ్చే హీరోయిన్ ఎవరు? క్లూ కాస్తా ప్లీజ్. అమ్మాయి ఎంత మంచిదంటే నేను మామూలుగా అమ్మాయిని డార్లింగ్ అని పిలుస్తాను. కాజల్ అగర్వాల్. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కాజల్ నా మంచి ఫ్రెండ్, ప్లస్ నవదీప్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు బయటికి వెళ్ళేవాళ్ళం.
సో పెద్ద షూటింగ్ అట్మాస్ఫియర్ కి బయటకు వెళ్ళిన అట్మాస్ఫియర్ కి జనాలు తేడా కానీ మాలో మాత్రం ఏం తేడా ఉండదు కాదు. ఓకే. అండ్ ఇంకోటి విన్నాను, మీరు విపరీతంగా నైట్ టైం నాన్నగారికి తెలియకుండా ఓడల్లోకి వేసి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, నైట్ టైం ఆయనకి తెలియకుండా మొత్తానికి మేనేజ్ చేసి అని చెప్పేసి అన్నది నిజమేనా? 1000%. కానీ దానివల్ల కొంత డాన్స్ వచ్చిందండి, అందుకే ఆయన కూడా ఏమన్నారు. అయ్యో చిచి, దాని గురించి కదండి, సరదాగా వెళ్తాం, నాకు ఇష్టం. ఐ లైక్ పార్టీ. అండ్ చిలిపితనం డెఫినెట్ గా అవసరం, లేకపోతే అండ్ ఆఫ్ కోర్స్ whatever I am, and because whatever I am. లవ్లీ, బ్యూటిఫుల్. ఓకే, నీ లాస్ట్ క్వశ్చన్. హీరో అయిన తర్వాత అల్లు అర్జున్ గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన తొలి గిఫ్ట్ ఏది? స్కార్పియో నెంబర్ 6 బ్లాక్ కలర్. బికాస్ మీకు స్కార్పియో అన్న అండ్ వెల్ యాజ్ సఫారీ అన్న బోత్ ఈ కార్స్ నుండి ఇష్టం. అండ్ మీరు ప్రజెంట్ పడేది BMW బ్లాక్ నెంబర్ 666. సార్ మీరేంటి అమ్మాయి 4 క్వశ్చన్లు అడిగారు? 5 అడిగాను. లేదు అడగలేదు. లేదు సార్, 5 అడిగాను. అంతకు ముందు రౌండ్ లో 40 మార్క్స్ ఉంది. ఈ రౌండ్ లో మొత్తం 5 ఆన్సర్ చేసింది కాబట్టి 90కి వచ్చింది. లేదు సార్, మీరు ఒక క్వశ్చన్ అడగలేదు, మీరు మీరు 10 మార్కులు ఇప్పించడం కోసం బలవంతంగా ఒక క్వశ్చన్ అడిగేలా ఉన్నారు. లేదు సార్, మీరు అడగలేదు, మీరు మర్చిపోయారు. చిన్నపిల్లండి, కన్సిడరేషన్ ఇవ్వాలి, నేను ఒప్పుకోను. ఇది కొంచెం నన్ను ధర్మ సంకటంలో పడేస్తున్నారు మీరు. ఒక క్వశ్చనే అంతే, ఒకటే క్వశ్చన్. మీరేమంటారు? ఓకేనా? ఓకే ఓకే, అయితే మీరే అడగండి క్వశ్చన్. నేను అడుగుతాను. యా ప్లీజ్. నా ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు? మరీ దారుణం అండి, మరీ అంతా ఏంటండి? 3 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు, చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ రామ్ చరణ్, చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. శాంతి, నీకు 10 మార్క్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దట్ ఈస్ అల్లు అర్జున్. He fought for you. He stood by you. ఫ్యాన్స్ అండి, మా ఫ్యాన్స్ మీద సపోర్ట్ చేసుకుంటాం. I know. Fantastic. శాంతి, సెకండ్ రౌండ్ మీ మనసు నాకు తెలుసు బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ రౌండ్ ఇక్కడతో ముగుస్తోంది. సో లెట్స్ హావ్ ఎ స్మాల్ స్వీట్ లిటిల్ బ్రేక్. కత్తిలాంటి గేమ్ షో. అభిమాని కత్తిలాంటి గేమ్ షోకి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ అగైన్. వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షోలో 3rd రౌండ్ తగ్గినదని. ఇందులో ఏంటంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మ్యాచ్ ది ఫాలోయింగ్. చిన్నప్పుడు మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ చేస్తాం కదా, హీరో గారి సినిమాలకు సంబంధించింది, అలాగే మెగాస్టార్ గారి సినిమాలకి, పవర్ స్టార్ గారివి, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారివి, ఇలా మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ శాతం నన్నీ గారు ఉంటాయి. పక్కన యూ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ కరెక్ట్లీ టచ్ స్క్రీన్లో. ఓకే, అండ్ యువర్ టైమ్ ఈజ్ ఓన్లీ 30 seconds. 30 secondsలో కనుక మీరు కరెక్ట్గా మ్యాచ్ చేస్తే 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా 5 ఆన్సర్లు కనుక చెప్తే 50 మార్క్స్. ఓకే సార్, మీరు చెప్పండి ఎవరిని ఫస్ట్ పిలుద్దాం ఈ రౌండ్లో? లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. ఉపాసన అని పిలుద్దామండి. ఉపాసన, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేశముద్ర మలయాళం, గంగోత్రి క్యారెక్టర్, ఆర్య డైరెక్టర్, వరుడు నిర్మాత, వేదంలో 10 seconds అప్, వేదంలో అర్జున్ జోడీ. ఆప్షన్స్: సుకుమార్, టీవీ విధానే గారు, హీరో 20 seconds అప్, దీక్షా సేత్, సింహాద్రి. Your time is up. ఓకే, నువ్వు 5 పెట్టావు. దేశముద్రు మలయాళం హీరో రైట్ ఆన్సర్. గంగోత్రి క్యారెక్టర్ సింహాద్రి రైట్ ఆన్సర్. ఆర్య డైరెక్టర్ సుకుమార్ రైట్ ఆన్సర్. వరుడు నిర్మాత టీవీ దానయ్య రైట్ ఆన్సర్. వేదంలో అర్జున్ జోడీ, దీక్షా సేతన్ రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. నెక్స్ట్ మీరే ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు. మోసిన్ భాయ్.
టైం స్టార్ట్స్ నౌ. డాడీలో క్యారెక్టర్ పేరు, పరుగు మలయాళం, హీరోగా తొలి చిత్రం, హ్యాపీ డైరెక్టర్, దేశముద్రు బ్యానర్. 10 seconds అప్. గంగోత్రి, కరుణాకరన్, కృష్ణ, గోపి, చక్రి. లాస్ట్ 5 seconds. టైమ్ ఈజ్ అప్. డాడీలో క్యారెక్టర్ పేరు, గోపి రైట్ ఆన్సర్, పరుగు మలయాళం, కృష్ణ రైట్ ఆన్సర్, హీరోగా తొలి చిత్రం, గంగోత్రి రైట్ ఆన్సర్, హ్యాపీ డైరెక్టర్ కరుణాకరన్ రైట్ ఆన్సర్, అండ్ దేశముద్రు బ్యానర్ యూనివర్సల్ మీడియా రైట్ ఆన్సర్. గుడ్, కంగ్రాట్స్. ఓకే, వెల్ ప్లేడ్. 50 marks. సార్ నెక్స్ట్ బిందు రే బిందు దా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ సినిమా ఏది? గంగోత్రికి మలయాళం, పరుగు క్యారెక్టర్ పేరు. 10 seconds అప్. దేశముద్రు డైరెక్టర్, హ్యాపీ హీరోయిన్. ట్వంటీ seconds అప్. లాస్ట్ 5 seconds. టైమ్ ఈజ్ అప్. ఓకే, నువ్వు ఎన్ని కరెక్ట్ పెట్టావో ఏంటో చూద్దాం. నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ సినిమా ఆర్య రైట్ ఆన్సర్, గంగోత్రికి మలయాళం, సింహకుట్టి రైట్ ఆన్సర్, పరుగు క్యారెక్టర్ పేరు కృష్ణ రైట్ ఆన్సర్, దేశముద్రు డైరెక్టర్ పూరి జగన్నాథ్ రైట్ ఆన్సర్, హ్యాపీ హీరోయిన్ అండ్ దట్స్ జెనీలియా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అఖిల. And your time starts now. Filmfare ఉత్తమ నటుడు అవార్డ్, వేదం క్యారెక్టర్ పేరు, దేశముద్రు హీరోయిన్. 10 seconds అప్. పరుగు డైరెక్టర్, ఆర్య మ్యూజిక్ డైరెక్టర్. ఆన్సర్స్ వచ్చి బొమ్మరిల్లు భాస్కర్. 20 seconds అప్. పరుగు దేవిశ్రీ ప్రసాద్, కేబుల్ రాజు. టైమ్ ఈజ్ అప్. ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డ్, పరుగు రైట్ ఆన్సర్, వేదం క్యారెక్టర్ పేరు, కేబుల్ రాజు రైట్ ఆన్సర్, దేశముద్రు హీరోయిన్ హన్సిక రైట్ ఆన్సర్, పరుగు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ రైట్ ఆన్సర్, ఆర్య మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. శాంతి. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేశముద్రు క్యారెక్టర్ పేరు, వరుడుకు మలయాళం, తొలి సీక్వెల్. 10 seconds అప్. వేదం దర్శకుడు, పరుగు హీరోయిన్. ఆన్సర్స్ వచ్చి ఆర్య 2, జాగర్లమూడి రాధాకృష్ణ. 20 seconds అప్. శ్రీలా, బాలగోవింద, వరణ్. టైమ్ ఈజ్ అప్. సరే, ఎన్ని కరెక్ట్ చూద్దాం. దేశముద్రు క్యారెక్టర్ పేరు బాలగోవింద రైట్, వరుడుకు మలయాళం వరణ్ రైట్, తొలి సీక్వెల్ ఆర్య 2 రైట్, వేదం దర్శకుడు జాగర్లమూడి క్రిష్ రాధాకృష్ణ రైట్ ఆన్సర్, అండ్ పరుగు హీరోయిన్ షీలా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. గుడ్ గుడ్ బాస్. సందీప్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గెస్ట్ అపీరెన్స్ సినిమా, వరుడు క్యారెక్టర్ పేరు, వేదంకి మలయాళం, బన్నీ హీరోయిన్, బద్రీనాథ్ దర్శకుడు. 10 seconds అప్. ఆన్సర్స్ వచ్చి వివి వినాయక్, గౌరీ ముంజల్, కిలాడి. 20 seconds అప్. శంకర్ దాదా జిందాబాద్. అండ్ యువర్ టైమ్ ఈజ్ అప్. నువ్వు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసావు చూద్దాం. గెస్ట్ అపీరియన్స్ సినిమా, శంకర్ దాదా జిందాబాద్ రైట్, వరుడు క్యారెక్టర్ పేరు సందీప్ రైట్, అండ్ వేదంకి మలయాళం కిలాడి రైట్ ఆన్సర్, బన్నీ హీరోయిన్, గౌరీ ముంజల్ రైట్ ఆన్సర్, బద్రీనాథ్ దర్శకుడు
వివి వినాయకన్. రైట్ ఆన్సర్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. నిజంగా ఇట్స్ రియలీ అంటే బ్రహ్మాండంగా జరుగుతుందండి ఎపిసోడ్. ఆల్ బికాస్ ఆఫ్ యూ, ద ఇంటరాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళు కొన్ని లక్షల మందిలో 6 సెలెక్ట్ అయ్యారు. కొంతమంది రాలేని పరిస్థితి ఉంటుంది. చాలామంది వీరాభిమానులు ఉన్నారు. సో ఆ వీరాభిమానుల్లో మీకోసం ఒక స్టోరీ తయారు చేసాం, ఒక క్లిప్పింగ్ ఫర్ యువర్ సేక్. జస్ట్ సీ ఇట్. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో. అల్లు అర్జున్ రాకేష్. మీరు చూస్తున్న కుర్రాడు మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది యువకులలో ఒకడు. కాని ఈ కుర్రాడు వెరీ స్పెషల్. బాల్యంలోనే కాళ్ళు 2 చచ్చుబడిపోయాయి. మనసేమో పరిగెత్తాలని ఉసిగొల్పేది. శరీరం దానికి సహకరించేది కాదు. అయినా నిరాశ నిరుత్సాహం తన దరికి రానియలేదు. నిరంతరం ఫుల్ జోష్తో ఉండేవాడు. మాటలో చేతలో తరహాలో ఫుల్ ఎనర్జీ. దీనికంతటికీ కారణం అల్లు అర్జున్ సినిమాలతో ఇన్ఫ్లుయెన్స్ అవడమే. ఎప్పుడైతే అల్లు అర్జున్ సినిమాలు చూశాడో ఈయన ఆ హీరోకి ఫ్యాన్ అయిపోయాడు. తన అభిమాన హీరో అర్జున్లా జోవియల్గా, ఫాస్ట్గా, డిఫరెంట్గా, స్టైల్గా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు ఆయనకు తెల్లవారడమంటే అల్లు అర్జున్ ఫోటోని చూడడమే. రాకేష్ ఇప్పుడు సాలూరు అల్లు అర్జున్. రాకేష్ మాట తీరు, ఫ్రెండ్స్తో బిహేవ్ చేసే విధానం, అవసరమైతే ఫ్రెండ్స్ కోసం ఫైటింగ్కి దిగడం అన్నీ తన అభిమాన హీరో అల్లు అర్జున్ స్టైలే. బన్నీ అంటే నాకు చాలా ఇష్టం. బన్నీ మూవీస్ అన్ని టోటల్ మన గంగోత్రి నుంచి ఇప్పుడు లేటెస్ట్ మన వేదం వరుడు వరకు కూడా చూశాను. డాడీ మూవీలో అల్లు అర్జున్ డ్యాన్స్గా నేను పిచ్చిగా ఫ్యాన్ అయిపోయాను అనమాట. అప్పుడే ఫ్యాన్ అయిపోయాను. తను ఎలా ఉంటాడో అలా ఉండడం, ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడం, ఎలా డాన్స్ మూమెంట్స్ చేస్తాడో అలా చేయడం నాకు ఇదే తెలుసు. మనసుకు ఎవరిపైన అభిమానము ఎందువలన గత జన్మల బంధమేనా జత కలిసెను ఉడమి పైన గర్భం పంచుకోని వాడు ఫ్రెండు బంధువేమి కాడు అయినా అయిన వారి కన్నా తారల మంచి కోరువాడు వాడే అభిమాని. అల్లు అర్జున్పై అభిమానం ఒక వైకల్యాన్ని జయించేలా చేసింది. తనకేం తక్కువ లేదని, తనేం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసాన్ని రాకేష్లో నింపింది. అల్లు అర్జున్పై అభిమానం రాకేష్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం, ఉత్తేజం, అన్నింటినీ మించి ఊపిరి. మా అబ్బాయి రాకేష్, వీడికి అల్లు అర్జున్ అంటే మొదటి నుంచి కూడా చాలా అభిమానం. ఇంచుమించుగా అల్లు అర్జున్ లాగా హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా చేస్తుంటాడు. అల్లు అర్జున్ సినిమా మేము కూడా చూసిన తర్వాత వాడు ఎందుకు ఆ విధంగా అభిమానం అయ్యాడో మాకు అల్లు అర్జున్ నటన, దాన్ని బట్టి మాకు కూడా అల్లు అర్జున్ అంటే చాలా అభిమానం మా కుటుంబం అంతరికి కూడా. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ఎందుకో నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం బేసిక్గా ఐ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని చూసి ఓ వ్యక్తి ఇన్స్పైర్ అయ్యి తన అంగవైకల్యాన్ని కూడా జయించంటే ద కైండ్ ఆఫ్ ఎనర్జీ యూ హ్యావ్ గివెన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చిన్న కైండ్ ఆఫ్ యూఆర్ ఆల్సో ఎమోషనలీ ఛార్జ్డ్. చిన్న సర్ప్రైజ్. రాకేష్ దా.
మచ్. అంటే జనరలీ షూటింగ్ చేసేప్పుడు కానీ వర్క్ చేసేప్పుడు కానీ మనకు కనిపించేదల్లా ఒక కెమెరా ముందున్న ఒక గాజు బొమ్మే. ఎప్పుడు అనుకుంటుంటే ఆ గాజు బొమ్మ వెనకాల మనల్ని ఎంతమంది చూస్తున్నారో, మనల్ని ఎంతమంది అభిమానిస్తున్నారో, మనల్ని ఎవరెవరు ప్రేమిస్తున్నారో కూడా మనకు తెలియట్లేదు అని అనుకుంటుంటాను. కానీ తెలుసు చాలామంది ప్రేమ అభిమానం ఉందని. అది ఎప్పటికైనా చూడాలనుకుంటాం కానీ అది చూసే అదృష్టం మాకు లేదు. అలాగా ఆ అదృష్టం కల్పించిన ఈ షోకి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం రాకేష్, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఇంతకంటే ఛాన్స్ దొరకదు. ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు. కానీ దేవుడు వచ్చి నీ కాల్ కావాలా, అల్లు అర్జున్తో డ్యాన్స్ కావాలా అని అడిగితే నిజంగా చెప్తున్నాను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను, అల్లు అర్జున్తో డ్యాన్స్ చేసే అవకాశం కావాలి. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ ఎత్తుకుంటున్నప్పుడు, వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇవి లేవని ఎప్పుడు గుర్తురాదు, ఎప్పుడో అద్దంలో చూసుకున్నప్పుడు తప్ప. ఇప్పుడు కూడా అల్లు అర్జున్తో ఉన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలగకుండా ఒక్కసారి అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుంటే, ఒక్కసారి అది పెద్ద కోరిక నాకు తెలుసు, కాస్త ట్రై చేసి నన్ను ఎత్తుకోగలిగితే నా లైఫ్కి ఇదే చాలు. అంత పెద్ద కోరిక ఏం కాదు. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల సెక్షన్లెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఎప్పుడు ఊహించుండవే, అక్కడే ఉన్నావు, తెర మీద చూసావు, నీ కోరిక ఈరోజు ఆయనతో కలిసి డాన్స్ చేయాలనుకున్నావు, ఎత్తుకున్నాడు, ఆడించాడు. మా అక్క ఎలా ఉంది? ఓ మ్యాన్, ఐ డోంట్ నో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తూ 2012లో సృష్టి నాశనం అయిపోద్ది అంటున్నారు. నేను బయటికి వెళ్ళాక నేను పోయినా కూడా ఇంకే అవసరం లేదు. బన్నీ నిజంగా అక్కడ డాడీ చెప్పింది నిజంగా, ఎందుకంటే మూవీస్ చూస్తాను, చిరంజీవి గారు గాడు నాకు ఒకప్పుడు, తర్వాత అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అప్పుడెప్పుడో చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నప్పుడు కనబడేవి నా కాళ్ళు. బన్నీ వచ్చాక అదేం లేదు, ఓన్లీ 2 చేతులు, గుండె ధైర్యం, డ్యాన్స్, ఇంకేం లేదు. ఈరోజు సాలూరులో నన్ను రాఖీ అని కాకుండా ఏ ఆర్య అని పిలిచినదే చాలా ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ని ఇచ్చింది కూడా ఒక రకంగా బన్నీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రాంక్గా మాట్లాడతాం, చాలా జల్సాగా తిరుగుతుంటాం. బట్ బన్నీ పుట్టినప్పటి నుంచి స్టేటస్ చూసుకుంటే తనకు అలా ఉండాల్సిన అవసరం లేదు. అతను చెప్పినట్టు అతను ఏంటో ఎవరో ఒకరు చెప్పక్కర్లేదు, మనకు కనబడుతూ ఉంది. అతను ఉండే విధంగా నేనున్నది ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే అదే చేస్తాడు బన్నీ. బన్నీ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఏమనిపిస్తే అదే చేస్తారు. ఇంకా బన్నీ నేనే కాదు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఊరు నుంచి, మా ఊరు అందరి తరపున నీకు థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి
జన్మజన్మలో రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నుంచి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ రాకేష్. మైండ్ బ్లోయింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ టు రాకేష్ ఆల్సో. మామూలుగా లేదండి ఎపిసోడ్, నెక్ టు నెక్. ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, ఎవరు ఆ ఇద్దరు వెళ్ళిపోతారు, కాంట్ సే. టెన్షన్గా ఉంది కదా, మీకంటే ఎక్కువ టెన్షన్ నాకుంది, బహుశా కూర్చున్న అల్లు అర్జున్ గారికి ఉంది, చూస్తున్న వాళ్ళకుంది. ఐ డోంట్ నో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఏంటో తెలియదు. సో 4th రౌండ్లోకి వెళ్ళే ముందు మన వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షోలో విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. కత్తిలాంటి గేమ్ షో. అభిమాని కత్తిలాంటి గేమ్ షోకి స్వాగతం సుస్వాగతం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. అందరు జాగ్రత్తగా వినాలి, చాలా టెన్షన్ రౌండ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ ఈ 6 పార్టిసిపెంట్స్కి, ఎందుకంటే 6 ఈక్వల్ స్కోర్స్తో ఉన్నారు. ఇక్కడ ఎవరు ఎడ్జ్ స్కోర్ చేసుకుంటే వాళ్ళు సెకండ్ హాఫ్లోకి అంటే 2వ ఎపిసోడ్లోకి వెళ్తారు. మీ అభిమాన హీరో చేతుల మీదుగా క్యాష్ రివార్డు తీసుకోగలుగుతారు. గ్రేట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో బాగా ఆడండి, ఆల్ ది బెస్ట్. ఈ రౌండ్ పేరు వచ్చి కొట్టు 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 కొట్టు, చాపట్లు కాదు. ఈ రౌండ్ పేరు వచ్చి కొట్టు టైటిల్ కొట్టుకురు. ఈ రౌండ్ స్పెషాలిటీ, నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉండాలంటే మీది హీరో తాలూకు సంబంధించిన సినిమాలు కానీ, మెగాస్టార్ గారి సినిమాలు కానీ, అలాగే పవర్ స్టార్ సినిమాలు కానీ, రామ్ చరణ్ తేజ్ మెగా పవర్ స్టార్ సినిమాలు కానీ, అల్లు అర్జున్ సినిమాలు కానీ, ఇవి ఏవైనా కానీ ఆ టైటిల్సే అయి ఉండాలి ఆన్సర్. టైటిల్ మాత్రమే. ఇది బజర్ రౌండ్. ఎవరైతే ముందు బజర్ ఆన్ చేస్తారో దే విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఆన్సర్. బజర్ ప్రెస్ చేసిన తర్వాత రైట్ ఆన్సర్ అనుకోండి, యూ విల్ గెట్ 10 మార్క్స్. ఒకవేళ ఆన్సర్ చెయ్యకపోయినా, రాంగ్ ఆన్సర్ చేసినా -20. ఓకే, సో ఇదే రౌండ్ కీలకమైన రౌండ్. ఎందుకంటున్నా అంటే మార్కులు స్కోర్ చేయడానికి, మార్కులు పోవడానికి ఛాన్స్ ఉంటాయి. బజర్ మీద చేతులు పెట్టుకొని ఉండండి, రెడీగా ఉండండి. మెగాస్టార్ కారుకి ఏమైనా ట్రబుల్ వచ్చినప్పుడు దానిని అల్లు అర్జున్ సెట్ చేస్తే మెగాస్టార్ ఏమని పిలుస్తారు? మెకానికల్. కరెక్టే, రైట్ ఆన్సర్. దానికి సెకండ్ క్వశ్చన్, అల్లు అర్జున్ ముద్దుగా ఏమని పిలుస్తారు? ఓకే, ఉపాసన. బన్నీ. 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 కరెక్ట్, రైట్ ఆన్సర్. గుడ్, 10 మార్క్స్ వచ్చాయి నీకు. వెల్ ప్లేడ్. షూటింగ్ కోసం అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళినప్పుడు స్నేహ అర్జునుల పరిస్థితి ఏమిటి? బిందు చెప్పు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. రైట్ ఆన్సర్. 4th క్వశ్చన్, అల్లు అర్జున్ మొన్నటి మార్చ్ 5 నాడు ఇలా అయ్యాడు. ఉపాసన, నువ్వు బజర్ నొక్కావు, నువ్వు ఆన్సర్ చెప్పు. వరుడు. రైట్ ఆన్సర్, వరుడు. ఓకే, తెలుగు స్క్రీన్ పై తొలిసారిగా 6 ప్యాక్ బాడీ బిల్డ్ చేసినందుకు అల్లు అర్జున్ ని అందరూ ఏమని పిలిచారు? శాంతి. దేశముదిరు. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఆయన మాట అంటే? ఓకే, ఉపాసన. వేదం. వేదం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఉపాసన 180. చాలా నెక్ టు నెక్ వెళ్తుంది. ఉపాసన 180, మోజిన్ బై 150, ప్రియబిందు 160, అఖిల 150, శాంతి 160, సందీప్ బాస్ 160. ఓకే, నౌ ఫర్ ది 6 క్వశ్చన్స్ అయిపోయి 7th క్వశ్చన్. అల్లు అర్జున్ సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది? శాంతి. హ్యాపీ. వెరీ హ్యాపీ. గుడ్. Last 3 questions. Everyone has an equal opportunity, almost. ఎందుకంటే టై అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చిరంజీవి గారు కనిపించగానే అల్లు అరవింద్ గారు ఏమని పలకరిస్తారు? ఓకే, ఉపాసన. బావగారు బాగున్నారు.
రైట్ ఆన్సర్ ఉపాసన. గుడ్. బాబు గారు బాగున్నారు అంటారు. అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, ఈ ముగ్గురు బ్రదర్స్ చిన్నప్పుడు అల్లు అరవింద్ గారి డిసిప్లిన్ చూసి ఏమనుకునేవారో చెప్పండి. ముగ్గురు మునగాళ్ళు. సందీప్. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ హిట్లర్. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసావనుకో ముగ్గురు మధ్య టై అవుతుంది. సో ఈ ఎపిసోడ్ తాలూకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అల్లు అర్జున్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగానే బాస్ 3 మార్క్. ఒకసారి క్వశ్చన్ చదువుతాం మళ్ళీ, దాని తర్వాత ఆన్సర్ అంటే చెప్తూ కానీ. అల్లు అర్జున్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగానే చిరంజీవి గారి నుంచి వచ్చే కాంప్లిమెంట్ ఎలా ఉంటుంది? నువ్వు ఆన్సర్ ఏం చేసావు? 3 మార్క్ అన్నావు. బట్ ఆన్సర్ ఎవరైనా చెప్పగలుగుతారా మీలో? ఓకే బిందు, నీకు మైనస్ ఏం లేదు, చెప్పు పర్లేదు. అల్లుడా మజాకా. You're right. And sorry, boss. Sandeep, -20. Boss, I'm extremely sorry. But you have to leave. Sorry. దాదించే పెదవి కన్నా సేవించే జీవి. సందీప్, అనవసరంగా ఆవేశపడి 2 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ తాలూకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే 5 ఉన్నారు. 5లో ఉపాసన 190, షేక్ మోజిన్ భాయ్ 150, ప్రియబిందు 160, అఖిల 150 అండ్ శాంతి 170. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఇద్దరి మధ్య టై అయ్యింది, అఖిల అండ్ మోజిన్. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీ ఇద్దరి మధ్యనే క్వశ్చన్, ఎవరు ఆన్సర్ చేస్తే ఎవరికి మార్కులు వస్తే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. సో మీ ఇద్దరి మధ్యనే. ఇన్షాల్లా, టేక్ కేర్. ఓకే, అల్లు అర్జున్తో సహా చాలా మంది దర్శించాలనుకునే పవిత్ర క్షేత్రం ఏది? బద్రీనాథ్. సారీ అఖిల. దాదించే పెదవి కన్నా సేవించే జీవి. మీరేం అఖిల అండ్ సందీప్ మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ ప్లస్ అందరు కూడా మీ అందరి 6గురికి డెఫినెట్లీ నా సైడ్ నుంచి ఒక చిన్న ఆఫర్ ఏంటంటే, బద్రీనాథ్ సినిమా రిలీజ్ అవుద్ది అండ్ డెఫినెట్లీ మీకు మీ ఫ్యామిలీకి అందరికీ టికెట్స్ నేనే పర్సనల్ పంపిస్తాను. సో ఈరోజు ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అంటే కేవలం ఇంటర్వెల్ మాత్రమేనండి. సినిమాలో ఇంటర్మిషన్ అంటారు చూడండి, అలాంటి ఇంటర్మిషన్. సెకండ్ హాఫ్ ఆఫ్ సినిమా ఎలా ఉంటుంది? క్లైమాక్స్కి సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ సెకండ్ హాఫ్ మన వోడాఫోన్ అభిమాని కత్తిరేంటి గేమ్ షో ఇంకా అద్భుతంగా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఇంటర్వెల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.